డోలీల ద్వారానే పేషెంట్ ఏదైనా ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 పైచిలుకు కిలోమీటర్ల పొడవుతోటి 239 అనుసంధానం లేని గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకి 555.60 కోట్ల అంచనాని వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్తు, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్ళు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించాం. ఆ పథకాల ద్వారా కొండ ప్రాంతాలు 250 మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి, అలాగే సాదా ప్రాంతాల్లో 500 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 210 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి. దీనికి మీరు చప్పట్లు కొట్టచ్చు, ఇల్లు వేయచ్చు. దానికి 239 కోట్లు వ్యయం అయింది. ఇప్పుడు మనం ఈ పథకం కింద చెప్తాం 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలు ఉంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ మొత్తం మీదలో 3 TMs ఇందాక చెప్పినట్టుగా నీటి నిల్వ అయితే ఇది దాదాపు దాంట్లో 3వ వంతు. ఇది ఈ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది. రైతన్నల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకొని భూగర్భ జలాలని పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి వనరులను అందించుకోవచ్చు. అంటే దీనికి మీరు చూస్తే అనంతపూర్లో ఒక మంచి ప్రైవేట్ ఇనిషియేటివ్ ప్రైవేట్ వ్యక్తులు చాలామంది చేశారు. టింబక్టు ఇనిషియేటివ్ అని. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉంటుంది, ఇంత పచ్చదనం కూడా ఉండదు. అలాంటి చోట రివర్ జోర్డాన్ ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువగా మన కష్టం ఉంటుందో, దాన్ని మనం శ్రమపడి వాళ్ళ తెలివితేటలు పెంపొందించుకొని మన ప్రపంచానికే మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించారు ఇజ్రాయలీస్. సో అంటే మనకి మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు గనక ఈ నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను